కుక్కల దాడులు వరుస సంఘాలతో రాష్ట్ర హైకోర్టు కూడా కుక్కలను నియంత్రించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కుక్కల నివారణకు పలు జిల్లాల్లో ఏబీసీ సెంటర్లు ఇప్పటికే ప్రారంభించారు. అసలు వాస్తవంగా మరి అందులో కుక్కల నివారణ చర్యలు చేపడుతున్నారా లేదా? ప్రభుత్వ ఆసుపత్రిలో రెబీస్ టీకాలు ఉన్నాయా? కుక్క కాటుకు గురైన రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మంచిర్యాల జిల్లాలో కుక్కల నివారణకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలోని అండాలమ్మ కాలనీలోని ఈ ఏబీసీ సెంటర్ వద్ద ఉన్నాము. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏబీసీను ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూస్తుంది కూడా మనం ఏబీసీ సెంటర్లో ఉన్నాము. ఈ ఏబీసీ సెంటర్లో ఇక్కడ నుంచి కుక్కలను తీసుకువచ్చి ఇక్కడ ప్లానింగ్ ఆపరేషన్ అట్లాంటివి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకు రోజుకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నారు? కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రోజుకు 10 నుంచి 15 వరకు ఆపరేషన్ జరుగుతున్నాయి. ప్లస్ ఇది ఎక్కడి నుంచి అయితే ఏ వార్డు నుంచి అయితే తీసుకొస్తారో అదే వార్డుకు మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఇక్కడ మేము ఆపరేషన్ చేసిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తాం. ARV వ్యాక్సిన్, ఎలర్జీకి ఐవర్మెక్టిన్, యాంటీబయాటిక్, మెలనెక్స్ ఇవి యాంటీబయాటిక్ ఇస్తాం. మేము ఇచ్చే 5 రోజులు ఫీమేల్ 5 డేస్, మేలు 3 డేస్ మా అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ తిరిగి అక్కడికే పంపిస్తాం. ఇప్పటివరకు మొత్తం ఓవరాల్గా ఎన్ని చేసారు? 500 వరకు అయిపోయినాయి. ఇక్కడ మన మంచిర్యాల కేతనపల్లి మున్సిపాలిటీ ఒక 100 వరకు అయిపోయినాయి. మొత్తం 600. అంటే ఇప్పుడు కుక్కలను తీసుకురావడం అంటే ఎవరు తీసుకొస్తారు ఇక్కడికి? సపరేట్ ఏమైనా వెహికల్ ఉందా లేకపోతే ఎట్లా? మున్సిపాలిటీ, మంచిర్యాల మున్సిపాలిటీ ఇది ఒక వెహికల్ ఉంది. కేతనపల్లి అక్కడ ఒక వెహికల్ ఉంది. క్యాచర్స్ మాత్రం మా దగ్గర నుంచి 4 క్యాచర్స్, హెల్పర్లు 2, ఇక్కడ మా దగ్గర 2 VLM, ఒక డాక్టరు. అంటే ఇప్పుడు మామూలుగా కుక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వదిలిపెడతారు. అట్లాంటి వదిలిపెట్టే టైంలో ఎవరైనా ఇబ్బంది చేస్తలేరా? తీసుకొచ్చే టైంలో అందరూ సపోర్ట్ చేస్తాను. వదిలిపెట్టే టైంలో కొంచెం అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. అంటే వాళ్ళకి చెప్తున్నారా ఇట్లా ఇట్లా మామూలుగా నివారించడానికి ఆపరేషన్ చేసినాం అట్లా వివరిస్తురా? మనం అడిగినప్పుడు చెప్తున్నాం. మన కమిషనర్ సార్ కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. అయినా కూడా ఏంటంటే వీధి కుక్కలు కాబట్టి ఇక్కడ నుంచి బెడద ఉండద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది చేస్తున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఈ ఆపరేషన్ అయినట్టు గుర్తించడానికి ఇప్పుడు మామూలుగా చెవులు ఇట్లా కట్ చేస్తున్నారు కదా, ఎట్లా అవి సేపు ప్రజలు ఎట్లా గుర్తించాలి? అంటే ఒక దీనికి వ్యాక్సిన్ వేసినట్లు కావచ్చు, లేకపోతే ఇదైతే ఎట్లా గుర్తించడం మీ భాష? అంటే మనం చెవు కట్ చేస్తాం. చెవు కట్ చేసిందంటే మళ్ళీ మా వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా దాన్ని తీసుకురారు. ఆపరేషన్ చేసిందంటే ఏమవుతుందంటే అగ్రెసివ్ అనేది తగ్గిపోతుంది. ప్రజల పైకి ఇట్లా కరవడానికి వెళ్ళదు. నార్మల్గా మామూలుగా ఫ్రెండ్లీ డాగ్ లాగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పుడు వైద్యానికి అంటే మామూలుగా ఆపరేషన్ చేసేసరికి ఏమైనా సహకరిస్తున్నాయా? ఇట్లా కుక్కలు ఇట్లా మామూలుగా కుక్క అంటేనే భయం ఉంటే ఇట్లా ఉంటుంది. మీరు ఎట్లా ఇక మీది వెటర్నరీ డిపార్ట్మెంట్ కాబట్టి ఎట్లా ఆపరేషన్స్ చేస్తున్నారు? అంటే మామూలుగా మేము జాలి ఇస్తాం. జాలి వేసి పెట్టి మన మత్తు ఇంజక్షన్ ఇస్తాం. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అవి మేము ఆడికి తీసుకెళ్ళి చేస్తాం. ఆపరేషన్కి ముందు ఇట్లా మామూలుగా ఫుడ్ పెట్టడం కానీ ఎట్లా చూసుకుంటారు ఫుడ్ విషయంలో? ఫుడ్ తెచ్చిన రోజు ఎంటీగా ఉంచి నెక్స్ట్ డే ఆపరేషన్ చేసిన తర్వాత మామూలుగా అన్నం పెడతాం. దానితో పాటు దాల్ అంటే పప్పు దాల్ అది వేస్తాం. మిల్లిమిక్కర్ కూడా పెడతాం. చూద్దాం, మనం అధికారుల దగ్గరికి వెళ్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు ఎలాంటి టీకాలు ఉన్నాయి, టీకాలు అందుబాటులో ఉన్నాయా లేవా, మున్సిపల్ కమిషనర్ ఏమంటున్నారు, జిల్లా పంచాయతీ అధికారులు కుక్కల బెడద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మండల లెవెల్లో పిఎస్సిలో కావచ్చు, జిల్లా ఆసుపత్రిలో కావచ్చు మెడిసిన్ అందుబాటులో ఉందా అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, మంచిర్యాల డిఎంహెచ్ఓ. అడిగి తెలుసుకుందాం. సార్, దీనికి సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉందా? ఎట్లా దీన్ని చర్యలు చేపడుతుంది? మంచిర్యాల జిల్లాలో కుక్క కాటు జరిగిన వెంటనే ప్రతి పిహెచ్సిలో జిల్లాలో ఉన్నటువంటి 17 పిహెచ్సిలు, 5 అర్బన్ పిహెచ్సిలు అన్నింటిలో కూడా ARV వ్యాక్సిన్ అనేటువంటి స్టాక్ అనేటువంటిది అందుబాటులో ఉంది. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వీటికి సంబంధించిన డాగ్ బైట్ ఎక్కడ ఉన్నటువంటి అయినప్పటికీ కూడా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాగలిగితే అక్కడ వ్యాక్సినేషన్ ఇస్తారు. ఆ డోసెస్ ప్రకారంగా ఎలాగ ఇవ్వాలనేటువంటి షెడ్యూల్ ప్రకారంగా
డిస్టిక్లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది, ప్రజలు వినియోగించుకోవాలని. బెల్లంపల్లిలో వైద్యం ఆలస్యం కావడంతో ఒకరు రెబీస్ వ్యాధితో చనిపోయారు. ఇప్పుడు కుక్కగాడ్లు ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా రియాక్షన్ ఉండాలి, ఎట్లా వెంటనే? ప్రజలు తెలుసుకోవాల్సిన విషయము ఏంటంటే అందుబాటులో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, సబ్ సెంటర్స్ కానీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ కానీ, అర్బన్ సెంటర్స్ కానీ, మనకి గ్రామంలో ఆశాలు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, తర్వాత సబ్ సెంటర్ లెవెల్లో కూడా అవేర్నెస్ చేస్తారు. కాబట్టి నాటు వైద్యం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ డిలే చేయడం కానీ దయచేసి చేయకూడదు. అది సబ్ సెంటర్ లెవెల్ నుంచి పిఎస్సి నుంచి డిస్ట్రిక్ట్ వరకు కూడా వ్యాక్సిన్ సప్లై సఫిషియెంట్గా ఉంది. ఈవెన్ మనకు గవర్నమెంట్ జీజీహెచ్లో కూడా వ్యాక్సిన్ సఫిషియెంట్గా ఉంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా మేము బఫర్ స్టాక్తో సహా మేము అందుబాటులో ఉంచి ఉన్నాం. కనుక ఏ రకంగా ఎవరైతే నాటు వైద్యం కావచ్చు లేదంటే నిర్లక్ష్యం చేయడం వల్ల మాత్రమే ఈ ర్యాబీస్ వ్యాధిన పడే అవకాశం ఉంది. కనుక దయచేసి అందరూ దానికి వెంటనే వ్యాక్సినేషన్కి వస్తే సరిపోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. వెంటనే కుక్కకాటు జరిగిన నిమిషాల్లోనే వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇంజక్షన్కి సంబంధించిన వైద్యం పూర్తిగా అందుబాటులో ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉన్నాయి సార్ కేసులు, ఎట్లా ఉన్నాయి, దాని నివారణకు ఎట్లా చర్యలు చేపడుతున్నారు? పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వాటి గణన చేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అటువంటి గణన చేస్తుంది. సుమారు గ్రామ పంచాయతీలలో రూరల్లో 3000 కుక్కలు సుమారుగా ఉన్నాయి. వాటిలలో కలెక్టర్ గారి ఉద్దేశంలో ఫీమేల్ వాటికి స్టెరిలైజేషన్ చేసి మిగతా వాటిని ఎక్కడన్నా సీరియస్గా ఉంటే వాటిని క్యూర్ చేయాలని చెప్పడం జరిగింది. మీరు అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కావచ్చు, మండల అధికారులకు కావచ్చు, కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎవరికి సంబంధించిన కుక్కలు అంటే రోడ్ల మీద తిరిగే కుక్కల్ని ఇమ్మీడియట్గా గుర్తించి వాటిని ఒకవేళ సీరియస్గా ఉంటే వాటిని కన్సర్న్డ్ పశువుల డాక్టర్ ద్వారా ఏబీసీ సెంటర్ మంచిర్యాలలో ఉంది, అక్కడ ట్రీట్ చేయించడానికి అందరికీ ఈవెన్ ఎంపీఓస్కి అండ్ పంచాయత్ సెక్రటరీలకి చెప్పడం జరిగింది. మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సొంత కుక్కలైతే వాటిని జాగ్రత్తగా వాళ్ళ కాంపౌండ్లో కట్టేసుకోవాలి. వీధి కుక్కలు మాత్రం వాటిని సీరియస్గా ఉన్న వాటిని అంటే ఎక్కడన్నా రేబీస్ ఎఫెక్ట్ అయిన వాటిని ఇమ్మీడియట్గా గుర్తించి యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్కి అప్పచెప్పాలని కోరడం జరిగింది. కుక్కల నివారణకైతే చర్యలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుక్కలను నివారించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి డిపిఓ చెప్తున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో కుక్కల నివారణకు ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి కుక్కలను నియంత్రించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం రోజు ఎన్ని జరుగుతున్నాయి, ఎట్లా ఉంది కుక్కల బెడద అని చెప్పేసి. సార్ నమస్తే. మంచిర్యాల జిల్లాలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది, దీనికోసం ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు నివారణకు? మంచిర్యాల పట్టణంలోకి వచ్చేది సుమారుగా మనం సర్వే చేస్తే 1440 వరకు డాగ్స్ను గుర్తించడం జరిగింది సుమారుగా. అందులో ఇప్పటివరకు 313 స్టెరిలైజేషన్ వాటికి ఆపరేషన్ చేయించి అట్లే ర్యాబీస్ వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో వదిలిపెట్టడం జరిగింది. డైలీ 8 నుంచి ఒక 10 ఆపరేషన్ చేస్తున్నాము. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వెంటనే వదిలిపెట్టాము. దాన్ని ఒక 4 to 5 days అది ఎలా ఉంది దాని పరిస్థితి అనేది మన దగ్గర పెట్టేసుకుంటాము. అన్ని గమనించిన తర్వాత మనం కుక్కల్ని సేమ్ ప్లేస్లో వదిలిపెట్టడం జరుగుతుంటుంది. ఒక డాగ్ని మనం తీసుకొచ్చిన తర్వాత సుమారు 4 to 5 days మన దగ్గర ఉంటుంది. అలాగే కాకుండా మన జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ఒకటే మన మంచిర్యాల మున్సిపాలిటీకి ఉంది. పక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇక్కడికే రావడానికి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఫస్ట్ ముందుగా మన అయిన తర్వాత వాళ్ళకు చేసుకోమని తెలియజేయడం జరుగుతుంది. ఒకటి చేసిన తర్వాత మనకు అంటే సుమారుగా మనకు 50-60 వరకు కుక్కల్ని పెట్టుకునే కెపాసిటీ ఉంది దాంట్లో. ఇది తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ తర్వాత మళ్ళీ వీటికి ఒక 5 days తర్వాత పంపించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తున్నాం. ముందుగా దీనికి ఇబ్బంది పడకుండా ప్రజలు ఎందుకంటే కొంచెం పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా వెళ్ళినప్పుడు డాగ్ బైట్ కుక్కలు ఎప్పుడైనా ఇరిటేట్ అవుతున్నాయి, మ్యాక్సిమం ఇరిటేట్ అయినది లేదా దానికి అది
ఆకలితో ఉన్నా కానీ అటువంటి పరిస్థితుల్లో మన మీద బైట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు కూడా కొంచెం వాటి పరిస్థితిని గమనించి వాటికి కొంచెం దూరంగా మనం వెళ్ళినట్టయితే బయటని తగ్గించిన వాళ్ళం అవుతాము. పిల్లలు కూడా వెళ్ళేటప్పుడు వాటిని రాలేయడం కానీ అటువంటిది కానీ చూసుకోకుండా చూడవలసిన అవసరం ఉంది. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని స్థానికులైతే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, మంచిర్యాల.